తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు మరి ఇది తెలంగాణ ఉద్యమం అనేది కేసీఆర్ వచ్చినాక స్టార్ట్ అయిన ఉద్యమం కాదు. అది మొదలు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. బయట మాట్లాడుతున్నటువంటి టీఆర్ఎస్ నాయకులు కానీ, హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, అలా కుటుంబ సభ్యులు కానీ మాట్లాడుతున్నప్పుడు ఆలోచన చేసి మాట్లాడాలి. ఇది 1969లో తెలంగాణ ఉద్యమం మొదలైంది. ఆనాడు 369 మంది చనిపోయారు. అది నేను గుర్తు చేస్తున్నాను. ఆనాటి నుండి ఇప్పటిదాకా అంచెలంచెలుగా అది మొదటి దశ ఉద్యమం. మళ్ళీ దశ ఉద్యమంలో దాదాపు 1200 మంది బిడ్డలు చనిపోయారు. ఆ 1200 మంది బిడ్డలలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ప్రాణాలు అర్పించారు తెలంగాణ రాష్ట్రం కోసం. ఆ తెలంగాణ ఉద్యమంలో చాలామంది కూడా మరి అవగాహన లేనటువంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. కేసీఆర్ ఉద్యమం చేస్తే వచ్చినటువంటి తెలంగాణ కాదు మొదలు నేను చెప్పేది. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న క్రమంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తెలంగాణ ప్రజలను తప్పుదో పట్టిస్తున్నాడు. నీవు 2001లో పార్టీ పెట్టుకున్నావు. నీవు 2001లో పార్టీ పెట్టుకొని నీవు రాజకీయాల కోసమే పార్టీ పెట్టుకున్నావు, తెలంగాణ రాష్ట్రం కోసం కాదు. 2004లో పార్టీ పెట్టుకొని 2001లో పార్టీ పెట్టుకొని 2004లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నాము. నీకు నిజంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలనే చిత్తశుద్ధి ఉంటే ఎందుకు ఆ రోజు కాంగ్రెస్ పార్టీతో 2004లో పొత్తు పెట్టుకున్నావో దానికి మొదలు జవాబు చెప్పు. 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నది. అది చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకున్నావు. ఇది వాస్తవమే కదా. రెండోది, ఆనాడు 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ప్రభుత్వంలో టీఆర్ఎస్ పార్టీ భాగస్వామ్యమైంది. ఆనాడే కదా హరీష్ రావు మంత్రిగా ఉన్నాడు. కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నాడు. ఇది వాస్తవం కాదా? గుర్తు చేస్తున్నా. ఇవాళ కాంగ్రెస్లో భాగస్వామ్యమై ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో భాగస్వామ్యమయ్యారు. ఆనాడు మీరు మంత్రులయ్యారు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు. హరీష్ రావు ఆనాడు మంత్రి. ఇవాళ కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యమై ఆనాడు కేంద్ర మంత్రి. ఇది రాజకీయాల కోసమే కదా నువ్వు పార్టీ పెట్టుకున్నది. మీ రాజకీయ లబ్ధి కోసమే కదా పార్టీ పెట్టుకున్నది. తెలంగాణ కోసం ఎట్లవుతుంది పార్టీ పెట్టింది? ఒకవేళ తెలంగాణ రాష్ట్రం కోసమే నువ్వు పార్టీ పెట్టుకుంటే తెలంగాణ కోసమే ఉద్యమం చేయాలి. ఇది వాస్తవాలు కాదు కదా. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో భాగస్వామ్యమైనరు, అల్లుడు మామ. తర్వాత టీడీపీతో పొత్తు పెట్టుకున్నావు. ఇది వాస్తవం కాదా? అంటే ఎప్పుడైతే నువ్వు టీడీపీతో పొత్తు పెట్టుకున్నావో నీ అసలు రంగు బయటపడ్డది ఆనాడే. అప్పుడు 2008, 2009లో అసలైన ఉద్యమం మొదలైంది. స్వచ్ఛంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలి, రాజకీయాలకు సంబంధం లేకుండా అని చెప్పి ఆనాడు మేము ఉద్యమం మొదలుపెట్టాము. నేను తెలంగాణ ప్రజా సంఘాల చైర్మన్గా, పిడమర్తి రవి, రాజారాం యాదవ్ ఉస్మానియా యూనివర్సిటీ నాయకులుగా, అదేవిధంగా ఉద్యోగ సంఘాల నాయకునిగా స్వామి గౌడు నిజమైన తెలంగాణ సాధించాలనే లక్ష్యంతో మేము ముందుకు పోయాం.
ఇది వాస్తవం. ఇది ప్రజలకు తెలియవలసిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద, కాంగ్రెస్ పార్టీ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎవడ కోసము తెలంగాణ? ఎవడు కొట్లాడితే వచ్చింది తెలంగాణ? కేసీఆర్ ఒక్కడు కొట్లాడితే వచ్చిందా? తెలంగాణ కోసం ఉద్యమం చేయనటువంటి వాడు కూడా మాట్లాడుతున్నారు. ఇలా ఏంటి మీ పాత్ర ఏంది అన్నాడు. ఇది మేము మాట్లాడకపోవడం మూలంగా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి. ఇది వాస్తవాలు మేము మాట్లాడుతున్నాం. ఆనాడు మీడియా మిత్రులకు తెలుసు, మరి ఈ తెలంగాణ సమాజానికి తెలుసు మేము ఉద్యమం చేసింది. ఆనాడు మేము పార్టీల కోసం కాదు పనిచేసింది, ఖచ్చితంగా తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం చిత్తశుద్ధితోని పనిచేశాం. కాబట్టి రాష్ట్రాన్ని సాధించుకునేదాకా కొట్లాడాం. ఇది వాస్తవం. మీ రేవంత్ రెడ్డి గారికి పాత్ర లేదు, కాంగ్రెస్ వాళ్ళకు పాత్ర లేదు. కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ముఖ్యమంత్రి అక్కడ చంద్రబాబు నాయుడు గెలిస్తే ఒకడంటాడు, పనికి మళ్ళా వాళ్ళు ఏమంటారు, ఆనాడు ఆంధ్రలో గిట్ట తెలుగుదేశం గెలిస్తే, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఏకమవుతారు. ఏకమవడం అంటే ఏంటి? మళ్ళీ తెలంగాణను ఆంధ్రలో గలుపుతారు. ఇదంతా ప్రజలను తప్పుదో పట్టించే మాటలు మాట్లాడకూడదు. మీడియా కూడా నమ్మకూడదు, ఇట్లాంటి ప్రచారం చేయకూడదు దయచేసి. ఎందుకంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం ఉంది కాబట్టి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష పార్టీ నాయకుడు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకొని చంద్రబాబు నాయుడుతో ములాఖత్ అయి తెలంగాణ కోసం మాట్లాడకుండా పొత్తు పెట్టుకున్నాడు, పోటీ చేశాడు. ఓడిపోయిన తర్వాత చంద్రబాబు మీద తిరుగుబాటు చేశాడు. కానీ చంద్రబాబు నాయుడు గారిని ఆనాడు ప్రతిపక్ష పార్టీ నాయకునిగా ఆయన లేఖ రాయాలంటే మేము ఒప్పించాం. నేను తెలంగాణ ప్రజా సంఘం చైర్మన్గా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఆయనకు దండం పెట్టి తెలంగాణ ప్రజలను నువ్వు గౌరవించాలి తప్పకుండా అని చెప్పి నేను లేఖ రాయించి కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు వైఎస్ఆర్ పార్టీ అప్పుడే పార్టీ పెట్టుకున్నాడు. అప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి కూడా పోయి లేఖ రాయించాము. మరి తెలంగాణ ఏర్పాటు అవుతుందని తెలుసు కదా వాళ్లకు, కాబట్టి లేఖ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఆనాడు అధికారంలో ఉంది. తెలంగాణ ఇష్టం లేకపోతే సోనియమ్మ తెలంగాణ ఇవ్వకపోతుండే కదా. ఒకవేళ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఇష్టం లేకపోతే చంద్రబాబు కూడా లేఖ ఇవ్వకపోతుండే కదా. ఇదేంటి అవగాహన లేనటువంటి మాటలు? ఆంధ్ర తెలంగాణ కల్పిస్తారు. ఆంధ్ర తెలంగాణ విడిపోవాలనే కదా ఆనాడు సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది. చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు లేఖలు రాసింది కూడా వాస్తవమైన తెలంగాణ ప్రజలు ఉద్యమాలు చేస్తున్నారు, వాళ్ళకు న్యాయం జరగాలనే లేఖలు ఇచ్చారు కదా. విడిపోవాలనే ఆలోచనతోనే కదా ఇదంతా జరిగింది. మళ్ళెందుకు కలుస్తుంది అంటున్నా. ఇలాంటి అవగాహన లేనటువంటి వాళ్ళు కేసీఆర్ అయినా, హరీష్ రావు అయినా, కేటీఆర్ అయినా, పాశం యాదగిరి అయినా మాట్లాడకూడదు. నిజాలు తెచ్చుకోండి ఫస్ట్. మనం నిజాల మీద నిలబడదాం. ఎందుకు తెలంగాణ ప్రజలు తప్పుదోవ పట్టిస్తారు? ఆంధ్ర తెలంగాణ కలుస్తుంది. ఏంది ఆంధ్ర తెలంగాణ ఎట్లా కలుస్తుంది? కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ ఆ తల్లి తెలంగాణ వల్లని 1200 మంది బిడ్డలు చనిపోయిందని తెలంగాణ ఇచ్చింది. తెలంగాణ ఇచ్చినాక ఇంకా కలుపుడు ఎక్కడిది? చంద్రబాబు నాయుడే కదా ఆనాడు లేఖ ఇచ్చింది. ఓకే, తెలంగాణ ఏర్పాటు చేస్తే మేము దానికి సమ్మతం తెలుపుతున్నామని చెప్పారు. మేము ఒకే వేస్తున్నామని చెప్పారు ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా. ఇంకా బలమైన నాయకుడిగా నాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా లేఖ ఇచ్చాడు. ఇస్తే ఇయ్యండి తెలంగాణ, మాకు అభ్యంతరం లేదు అని లేఖ ఇచ్చాడు. ఆ లేఖలు ఉన్నాయి ఇప్పటికీ. అది గుర్తు పెట్టుకోవాలని చెప్తున్నా. ఇదంతా ఏంటి? తెలంగాణ ప్రజలందరూ కూడా ఉద్యమాలు చేస్తే తెలంగాణ వచ్చింది. మేము కీలక పత్రం వహించాము ఆనాడు.
తెలంగాణ ప్రజా సంఘం చైర్మన్గా నేను కీలక పత్రం వహించాము. ఆనాడు చంద్రబాబు నాయుడు దగ్గరికి ఇదే కేసీఆర్ మీటింగ్ పెట్టి దండం పెట్టి చెప్పాడు నాకు. నేను పోతే నమ్మడు, కోదండరాం పోతే నమ్మడు, గజ్జలకాంతం నువ్వు పోయి రాయబారం చేసి ఆయనతో లేఖ ఇప్పియాలి తెలంగాణకు అనుకూలంగా అని అంటే, అప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోయి బతిలాడి లేఖ ఇప్పించాను. అదేవిధంగా సేమ్ టైం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పోయి నువ్వు ఒక ముఖ్యమంత్రి కొడుకువు, మాజీ ముఖ్యమంత్రి కొడుకువు కాబట్టి ఒక పార్టీ నాయకుని మీద తప్పకుండా తెలంగాణ ఆంధ్ర ప్రజల పక్షాన నువ్వు కూడా బలమైన నాయకుడు కాబట్టి నువ్వు కూడా లేఖ ఇయ్యి, తెలంగాణ ఇస్తే నాకు అభ్యంతరం లేదని చెప్పి అనంటే ఆయన కూడా లేఖ రాయించాడు. ఇది వాస్తవాలు. మరి కేసీఆర్ ఎక్కడ తెలంగాణ నచ్చినట్టు ఇక్కడ దీన్ని బట్టి కేసీఆర్ తెలంగాణ నచ్చినోడు ఎవరు తెలంగాణ నచ్చినోడు? ఎప్పుడు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వాళ్ళ కుటుంబం కోసం, వాళ్ళు రాజకీయ అధికారం కోసం ఎప్పుడు మేము ముఖ్యమంత్రులం అవుతాము అనే ఆలోచనతోనే వాళ్ళు పార్టీ పెట్టుకున్నారు తప్ప తెలంగాణ కోసం త్యాగం చేసింది ఎప్పుడో చెప్పండి. కేసీఆర్ ఎప్పుడైనా జైలుకు పోయిందా? లాఠీ దెబ్బలు తిన్నాడా? కేటీఆర్ ఎప్పుడైనా జైల్లో ఉన్నాడా? హరీష్ రావు ఎన్నడైనా జైలుకు పోయిందా? లేకుంటే వాళ్ళ కుటుంబంలో చనిపోయాడా? చెప్పండి. ఇష్టం వచ్చినట్టు మా ముఖ్యమంత్రి గారిని మాట్లాడుతున్నారు, మా కాంగ్రెస్ పార్టీకి మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. త్యాగం ఏం చేశాం? తెలంగాణ ప్రజలు త్యాగం చేశారు, తెలంగాణ యువతరం త్యాగం చేశారు, తెలంగాణ విద్యార్థులు త్యాగం చేశారు, తెలంగాణ ఉద్యోగులు త్యాగం చేశారు. తెలంగాణ ప్రజా సంఘం చైర్మన్గా తెలంగాణ అన్ని కులాలను కలుపుకొని ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాము. ఇది వాస్తవాలు. ఎవరు ఏం చేశారో ప్రజలందరికీ తెలుసు. కేసీఆర్ చెప్తే ఆయన కనుసైగలలో కొంతమంది నడిచారు, వాళ్ళందరూ తెలుసు ఇప్పుడు. కానీ మేము అట్లా కాదు. ఓన్లీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరగాలి, ఏర్పాటు జరిగేంత వరకు ఉద్యమం చేశాం. ఇప్పుడు ఎవరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మా పాశం యాదగిరి అంట ఏంటి, మా మహేష్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంటు ఎమ్మెల్సీ గారిని ఆయనను ఇష్టం వచ్చినట్టు ఒక వేదిక మీద అవమానించాడు. ఇది కరెక్ట్ కాదు. పాశం యాదగిరి గారు, నువ్వు తెలంగాణ కోసం నీ పాత్రలో నువ్వు చేయవచ్చు, నేను కాదనలే. కానీ నువ్వే కాదు కదా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించి తెలంగాణ కోసం త్యాగాలు చేసి జైలుకుపోయింది కాదు కదా. ఇంట్లో కూర్చుండి రాజకీయాలు చేసిన వాళ్ళు, ఇంట్లో కూర్చుండి ఉద్యమానికి సహకరించిన వాళ్ళు కావచ్చు, నేను కాదనలే. కానీ నేనే మొత్తం తెలంగాణ కోసం కొట్లాడినా కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చెప్తాం మేము. తెలంగాణ తల్లి సోనియమ్మ దగ్గరికి 2009 నుంచి 2014 దాకా వెళ్ళాం. ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు, తెలంగాణ ప్రజా సంఘం చైర్మన్గా వెళ్ళాము, దండం పెట్టాము, కాళ్ళు మొక్కాము, తెలంగాణ ప్రజల గురించి వివరించాము, శ్రీకృష్ణ కమిటీకి వివరించాము, అమ్మగారికి వివరించాము. కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఇస్తారని మాట చెప్పింది 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. అట్లా నేను కొట్లాడాం. కేసీఆర్ ఎప్పుడు వేయండబ్బా? కేసీఆర్ తెలంగాణ కోసము ఎప్పుడు వేయండు? రాజీనామా చేయడం, గెలవడం, రాజీనామా చేయడం, ఆంధ్రలో బ్లాక్మెయిల్ చేయడం, రాజీనామా చేయడం, ఆంధ్ర పెత్తందర్లను బ్లాక్మెయిల్ చేయడం. ఇది వాస్తవం కాదా? తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఎవరి పాలైంది తెలంగాణ? ఇలా మా ముఖ్యమంత్రిని విమర్శిస్తున్నారు. తెలంగాణ వచ్చినాక ఎవరి పాలైంది? తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని దొరలు పరిపాలించారు. దొరలు అంటే ఎవరు? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత, సంతోష్ రావు. ఇది వాస్తవం కాదా? తర్వాత వాళ్ళ చుట్టూ మా ముఖ్యమంత్రిని మా కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తున్న వాళ్ళకి చెప్తున్నా నేను, వాళ్ళ చుట్టూ ఆంధ్ర కొడుకులు, ఆంధ్ర బడాబాబులు. మెగా కృష్ణారెడ్డి ఎవరు? ఈ రాష్ట్రంలో మెగా కృష్ణారెడ్డికి కాళేశ్వరం మొదలుకుంటే మొత్తం కాంట్రాక్ట్లన్నీ ఆయనకే ఇచ్చాడు. ఇది వాస్తవం కాదా? కేటీఆర్ ఇంటి నిండా ఎవరున్నారు? ఆంధ్ర వాళ్ళు ఉన్నారు. ఇయలో రాష్ట్రంలో హోటల్స్ కానీ, వ్యాపారాలు కానీ, కంపెనీలు కానీ పెట్టుకున్న వాళ్ళు ఎవరు? ఆంధ్ర వాళ్ళు. వారికి అవకాశం ఇచ్చింది ఎవరు? కేటీఆర్. ఇవాళ మొత్తం మీరు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 10 ఏళ్ళు మొత్తం ఆంధ్ర బడాబాబులే వాళ్ళ ఇంటి చుట్టూ ఉన్నారు.
ఆంధ్ర బడాబాబులకే కాంట్రాక్ట్లు ఇచ్చాడు, ఆంధ్ర బడాబాబులకే 1000 ఎకరాల భూములను అప్పచెప్పాడు. ఇది వాస్తవం కాదా? మరి ఇదేంటి? తెలంగాణ బిడ్డలందరూ 1200 మంది బిడ్డలు చనిపోతే తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది తెలంగాణ కావాలని కొట్లాడితే తెలంగాణ ప్రజలు వదిలేసి బడాబాబులకు కొమ్ము కాసిండు కేసీఆర్ కుటుంబం. ఇది వాస్తవం కాదా? మరి ఎవరిని విమర్శిస్తున్నారు మీరంతా? తెలంగాణ తల్లి సోనియమ్మ ఈ రాష్ట్ర ప్రజలను గౌరవించి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను గౌరవించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చాది. తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం ప్రధాన కారణం మా సోనియమ్మ. మేమందరం సోనియమ్మ దగ్గరికి వెళ్ళాం కాబట్టి అందరినీ గౌరవించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. ఒకవేళ సోనియమ్మ గిట్ట, మా తెలంగాణ తల్లి సోనియమ్మ గిట్ట తెలంగాణ ఇవ్వకపోతే ఇయ్యాలో మోడీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చుడు కాదు, తెలంగాణ అని అన్నోన్ని మొత్తం జైల్లో పెట్టించి, కేసులు పెట్టించి ఎవరిని కూడా బయటికి రాకుండా వేస్తుండే, తెలంగాణ ప్రజలను అణిసివేస్తుండే, తొక్కేస్తుండే మోడీ. అయితే మోడీ స్వయంగా పార్లమెంట్లో మాట్లాడారు. సీకట్లో డోర్లు పెట్టి సీకట్లో తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పాది. ఇది వాస్తవం కాదా? దాన్ని చూసి నేర్చుకోండి. బీజేపీకి నరేంద్ర మోడీకి ఇష్టం లేదు తెలంగాణ ఇవ్వడం. అందుకోసమే తెలంగాణ నేనుంటే ఇవ్వకపోతుంటే, కానీ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు డోర్లు పెట్టి తెలంగాణ ఇచ్చేసింది అని మాట్లాడుతుంటే ఎవరు మాట్లాడలే మరి ఆనాడు? ఇది వాస్తవాలు చెప్తున్నాం కానీ కరెక్ట్ కాదు. ఎందుకంటే పాశం యాదగిరి లాంటి వాళ్ళు మీరు ఉద్యమాల్లో ఉన్నా లేకున్నా మీ వంతు సహకారం మీరు చేశారు, మేము కాదనడం లేదు. కానీ మేము కష్టపడ్డాం, తెలంగాణ కోసం ఉద్యమం చేశాం కాబట్టి మేము చెప్తున్నాం. తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడాం. కాంగ్రెస్ పార్టీ ఆది నాయకురాలు తెలంగాణ తల్లి మా సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది. తెలంగాణ ప్రజలు సంతోషంగా బతుకుతారేమో అని ఇచ్చింది. కానీ ఎప్పుడైతే కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని కబ్జా పెట్టాడో 2014 పార్లమెంట్లో బిల్ అయినాక, మరి టీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తారని చెయ్యకుండా మోసం చేసి ఎన్నికలకు పోయిండు, గెలిచిండు, ముఖ్యమంత్రి అయ్యిండు, తెలంగాణ సంపదను దోషేశాడు. ఇయ్యల్లో 3 లక్షల కోట్లు దోచుకున్నాడు తెలంగాణ ప్రజల ధనాన్ని. ఇయ్యలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భూములను అమ్మేసుకున్నాడు, ప్రాజెక్టుల పేరు మీద లక్షల కోట్లు దోషేసుకున్నాడు. మరి దీన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. అందుకోసమని ఇయ్యలో తెలంగాణ కోసం నిజంగా కొట్లాడింది ఏ పార్టీకి ఏ రాజకీయాలకు సంబంధం లేకుండా ఉద్యమం చేసి మేము తెలంగాణ వచ్చేలా కొట్లాడిన వాళ్ళం మేము. ఆయన ఎప్పుడు రాజకీయాలు 2001 నుండి 2004, 2009, 2014 ఎప్పుడు అధికారం కావాలని ఆలోచనే, దాంతోనే ఆయన మొదలుపెట్టాడు. కానీ మేము తెలంగాణ కోసం మొదలుపెట్టాము ఉద్యమాలు. ఇవ్వడం కోసం తెలంగాణ మేము తెచ్చామని చెప్పుకుంటే బాగుండదు. అది ప్రజలకు మేము వివరిస్తాం ఖచ్చితంగా. అది కొట్లాడిన వాళ్ళం, తెలంగాణ ప్రజలు కొట్లాడారు, తెలంగాణ ఉద్యమ నాయకులను కొట్లాడాం. తెలంగాణ తల్లి కాంగ్రెస్ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. అది కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు. అందుకోసమే ఇక్కడ ఎవడో మేము కొట్లాడి తెలంగాణ తెచ్చినామంటే మరి ఎవరు కొట్లాడారో ప్రజలందరికీ కూడా తెలుసు. అదేవిధంగా ఇంకో విషయం, పాపం మందకృష్ణ గారు చాలా ఆవేశపడుతున్నాడు. మరి మందకృష్ణ గారికి నేను సూచిస్తున్నా, బాగుండదు. ఎందుకంటే మొన్నటిదాకా బీజేపీకి ప్రచారం అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని బదనాం చేయాలని ఆలోచన చేస్తున్నావు. అది కొంచెం మానుకోవాలి. జూన్ 11 వరకే బీసీల రిజర్వేషన్ పెంచాలని, బీసీలకు వెంటనే జనాభా లెక్కలు తీర్చాలని. అవునా మందకృష్ణ గారు, నేను ఒకటి అడుగుతా, నేను సూటిగా 2014 నుంచి 2023 దాకా కేంద్రంలో బీజేపీ ఉంది. నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రి. ఎందుకు ఈ దేశంలో ఉన్నటువంటి మరి జనగణ ఎందుకు చేయలేదు?
జనాభా లెక్కలు ఎందుకు చేయలేదు? ఎందుకు చేయలేదో అది ఈ దేశంలో ప్రజలకు చెప్పాలి కదా. నువ్వు అడగవే మందకృష్ణ గారు, నీకు మా ప్రధానమంత్రి, నువ్వు బీజేపీలో కలిసినట్టే కదా, బీజేపీ నాయకునివి కదా, నువ్వు దండోర నాయకుని కాదు, మాదిగల నాయకుని కాదు, బీజేపీ నాయకునివి. నువ్వు అనాలి కదా, రేపు నువ్వు అనాలి కదా, చెప్పలే, అడుగు. నీవు నరేంద్ర మోడీ గారిని అడుగు. నరేంద్ర మోడీ గారిని, అయ్యా మరి 10 ఏళ్ళు అధికారంలో ఉండి బీసీల ఓబీసీల జనగణ ఎందుకు తేల్చలేదు? అది చెప్పాలి కదా, అది అడగాలి కదా. నువ్వు ఎందుకు అడగలే? కాంగ్రెస్ పార్టీ మొన్న 4 నెలలే అధికారంలోకి వచ్చి 4 నెలల్లో జనాభా లెక్కలు మేము తీర్స్తామా? అవు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చెప్పాది, ఇప్పుడు చేస్తాము. మా ముఖ్యమంత్రి గారు, మా కాంగ్రెస్ ప్రభుత్వము జనాభా లెక్కలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా సర్వే చేస్తుంది. జనాభా లెక్కల ప్రకారము ఖచ్చితంగా లోకల్ బాడీలలో ఆ రిజర్వేషన్ కల్పిస్తుంది. అది మా ముఖ్యమంత్రి గారు చేస్తారు. కానీ రిజర్వేషన్ పెంచాలి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంది, అవగాహన ఉండి మాట్లాడుతున్నారా లేక మాట్లాడుతున్నారా? రాష్ట్ర ప్రభుత్వానికి రిజర్వేషన్ పెంచే అధికారం ఉంటుందా? అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తారు, అక్కడ వాళ్ళు చట్టాన్ని చేస్తారు, అక్కడ పార్లమెంట్లో బిల్లు పెడతారు. దీని గురించి పూర్తిగా తెలుసుకోండి. రాజ్యాంగం గురించి తెలియదు, చట్టాల గురించి తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు తప్పుదో పట్టిద్దాం. ఎస్సీలు బీసీలు ఎక్కడేకేం చేస్తారు, ఎక్కడేకేం చేస్తారు, అది అర్థం కాలే. ఎస్సీల వర్గీకరణ 30 ఏళ్ళు అవుతుంది, ఇప్పటి వరకు వర్గీకరణ జరగలే. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని 11 తారీఖు నాడు, జూన్ 11 తారీఖు నాడు రిజర్వేషన్ పెంచాలి. రిజర్వేషన్ పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా? జనాభా లెక్కలు తేల్స్తుంది, జనాభా లెక్కలు చేస్తుంది, జనగణ చేస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం. ఎస్సీల జనాభా లెక్కలు తేల్స్తుంది, ఎస్టీల జనాభా, మైనార్టీల జనాభా, అన్ని వర్గాల ప్రజల ఆ జనాభా ఎంత ఉంది అనేది తేల్చే అవకాశం ఉంది రాష్ట్ర ప్రభుత్వం. కానీ రిజర్వేషన్లు పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు. ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ, మైనార్టీలకు కానీ ఇది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ అసెంబ్లీ తీర్మానం చేసి పంపిస్తారు. దానికి టైం పడుతుంది, 6 నెలలు, 1 ఇయర్ పడుతుంది. 4 నెలలు అవుతుంది, గంట తొందర ఎందుకు పడుతున్నాయి? 10 ఏళ్ళు మీ మోడీ ఉన్నాడు కదా, 10 ఏళ్ళలో ఏం బీకాడు? మరి అది ప్రజలకు చెప్పాలి కదా, ఏం బీకాడు? ఓబీసీల జనగణ ఎందుకు వేయలేకపోయాడు? ఎందుకు వాళ్ళ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ ఎందుకు ఇవ్వలేకపోయాడు? ఎస్సీల జనాభా పెరిగింది కదా, మరి ఎందుకు పెంచలేకపోయాడు? ఎస్టీల జనాభా ఎందుకు పెంచలేకపోయాడు నరేంద్ర మోడీ? అంటే ఆయనకి ఇష్టం లేదు. భారత రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నాడు, రిజర్వేషన్లను తొలగించాలని చూస్తున్నాడు ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. కాబట్టి అవగాహన లేనటువంటి మాటలు మాట్లాడకూడదు. కృష్ణమాదిగా ఇది కరెక్ట్ కాదు. ఇది మేమందరం ఉన్నాం ఇక్కడ. తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. బీజేపీ వైపు వకలత్ పుచ్చుకోను, బీజేపీలో కలిసినట్టే బీజేపీ మనిషివి నువ్వు, మేము కాదనడం లేదు. కానీ జూన్ 11 నాడు పెంచకపోతే చూస్తామంటే ఎవరు ప్రజలంతా చూస్తారు, మేము కూడా చూస్తాము. కరెక్ట్ కాదు. మా ప్రభుత్వం ఖచ్చితంగా తెలంగాణ ప్రజల పక్షాన ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.